అగ్నిహోత్రి మ్యాన్షన్కి వచ్చిన సాగర్ను చూసి రెచ్చిపోయాడు విశ్వ. నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఎందుకొస్తున్నావు? నీలో కొంచెం కూడా రోషం లేదా అని ఆవేశంగా అడిగాడు. ఆ మాటకి సాగర్ కంటే ముందు రియాక్ట్ అయిన వైభవ్, జస్ట్ షటప్ విశ్వ, ఇప్పటి వరకు నాకున్న టెన్షన్స్ చాలు, నీ తొందరపాటుతో పరిస్థితి మరింత కాంప్లికేట్ చేయకు అని సాగర్ ఫీలింగ్స్ గమనిస్తూ గట్టిగా అరిచాడు. ఆ ఇద్దరిని విసుగ్గా చూస్తూ, నేను చెప్పిన గడువు అయిపోయింది, నా డబ్బులు తిరిగిస్తే వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్పాడు సాగర్. ఆ ప్రశ్నకి వైభవ్ షాక్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతను చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటికి తేరుకున్న వైభవ్, నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదా సాగర్? నీ సొంత కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నిలబెట్టాలని అనుకుంటున్నావా అని బాధగా అడిగాడు. ఇది నా కుటుంబమని, నేను ఇంట్లో సభ్యుడిని అని ఈ రోజు మీకు గుర్తొచ్చిందా బాబాయ్? 3 ఏళ్ల క్రితం నన్ను ఇంటి నుండి బయటకు గెంటేసినప్పుడు ఈ మాటలన్నీ ఏమయ్యాయి? నీ భార్య బిడ్డల వల్ల నా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఈ ఇంటి నుండి కనీసం ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు మేము ఇదే కుటుంబ సభ్యులమని మీకు గుర్తులేదా? ఇలాంటి విషయాలన్నీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకు వస్తాయా అని హేళనగా నవ్వి, మీలాంటి అవకాశవాదులని నమ్మి మరొకసారి మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. మర్యాదగా నా డబ్బు తీసుకొచ్చి ఇస్తే ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్తాను, లేదంటే జరిగే పరిణామాలను మీరందరూ ఎదుర్కోవాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు సాగర్. నిజానికి సాగర్ ఇన్వెస్ట్ చేసినప్పటి నుండి అగ్నిహోత్రి బిజినెస్ ట్రాక్లో పడి ఇప్పుడిప్పుడే లాభాలు గడించడం మొదలుపెట్టింది. ఇలాంటి సమయంలో సాగర్ తన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకుంటే ఫైనాన్షియల్ చైన్ బ్రేక్ అయ్యి సిచ్యువేషన్స్ మరింత కాంప్లికేట్ అవుతాయి. అందుకే వైభవ్ అంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అదంతా విన్న విశాల్, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంత కఠినంగా ఉండడం కరెక్ట్ కాదు సాగర్. ఎంతైనా ఇది నీ కుటుంబం కాబట్టి ఒకసారి నీ డెసిషన్ గురించి ఆలోచిస్తే బావుంటుంది అని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. 3 ఏళ్ల క్రితం నువ్వు నాకిచ్చిన సపోర్ట్ ఇప్పటికీ మర్చిపోలేను విశాల్. ఆ విషయంగా నీ మీద నాకు గౌరవం ఎప్పటికీ ఉంటుంది. ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేసి నీ విలువ పోగొట్టుకోవద్దు అని హెచ్చరించాడు సాగర్. అతని ఉద్దేశం అర్థమైన విశాల్ సైలెంట్ అయిపోయాడు. ఇక సాగర్ నిర్ణయంలో మార్పు ఉండదని అర్థమైన వైభవ్, ఈ రోజు నా భార్య బిడ్డలు హద్దులు మీరి మాట్లాడి నీ మనసు గాయపడేలా చేసినందుకు వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను సాగర్. కానీ అగ్నిహోత్రి ఫ్యామిలీ పెద్దగా ఈ విషయంలో మీ తాతయ్య గారి నిర్ణయం మాత్రమే ఫైనల్. కనీసం ఆయన వచ్చే వరకైనా ఆగితే బావుంటుంది అని ఆఖరి ప్రయత్నం చేశాడు. తాతయ్య పేరు చెప్పి నన్ను ఆపాలని ట్రై చేస్తున్నావా బాబాయ్ అని వైభవ్ వైపు తీక్షణంగా చూసి, సరే, ఆయన ఈ ఇంటి కోసం ఎంతో చేశారు కాబట్టి లాస్ట్ ఛాన్స్గా తాతయ్య వచ్చే వరకు వెయిట్ చేస్తాను. కానీ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకోసారి ఇలాంటి సాకులు చెప్తే ఊరుకోను అని వార్నింగ్ టోన్లో చెప్పి వెనుతిరిగాడు. ఒక్కసారిగా సాగర్ మనసంతా నైరాశ్యం కమ్ముకుంది. తాను నిలదీసిన తరువాత కూడా కుటుంబ సభ్యులలో ఒక్కరు కూడా తన తండ్రి ఆరోగ్యం గురించి అడగకపోవడం అతనిని మరింత బాధించింది. అందుకే తమకు అన్యాయం చేసిన కుటుంబ సభ్యులు అందరూ తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని ఇన్వెస్ట్మెంట్ విషయంలో మరింత కఠినంగా మారిపోయాడు. శరత్ చంద్ర మ్యాన్షన్ నుండి బయటకు వచ్చిన సాగర్ ఆఫీస్కి వెళ్తున్న సమయంలో అతనికి కాల్ చేసిన అఖిల బయటకు తీసుకువెళ్లమని ముద్దుగా అడిగింది. ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న తమ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని అఖిలను బాధ పెట్టడం ఇష్టం లేని సాగర్ ఆమెను రెడీ అయి ఉండమని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ మరుక్షణం అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్లను వదిలేసి ఎలా వెళ్ళాలి? పోనీ ఆగిపోదామంటే అఖిలకి ఈ విషయం తెలీదు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు సాగర్. ఇంతలో అతనికి సరిత గుర్తుకు రావడంతో
వెంటనే ఆమెకు కాల్ చేసి ఒక ఎమర్జెన్సీ వచ్చింది అని తన పేరెంట్స్ను జాగ్రత్తగా చూసుకోమని రిక్వెస్ట్ చేశాడు. అందుకు ఆమె అంగీకరించడంతో ప్రశాంతంగా ఇంటికి వెళ్లిన సాగర్ అప్పటికే రెడీగా ఉన్న అఖిల, రజితలను తీసుకొని ఒక పెద్ద మాల్కి వెళ్లాడు. అక్కడంతా సరదాగా తిరిగిన తర్వాత వాళ్లను జ్యువెలరీ సెక్షన్కి తీసుకువచ్చిన సాగర్, నీకిక్కడ ఏమైనా నచ్చితే చూడు అఖిల, నీకు నచ్చింది తీసుకో అని చెప్పాడు. అమ్మో, ఇప్పుడంత ఖర్చు ఎందుకు సాగర్? అలాంటిదేమీ వద్దు. అయినా నేను నీతో సరదాగా టైం స్పెండ్ చేయాలని అడిగాను తప్ప నీ పర్స్ ఖాళీ చేయడానికి కాదు అని సున్నితంగా తిరస్కరించింది అఖిల. ఆ అందరూ ఆడవాళ్లు తమ భర్తలు కొనడం లేదని కంప్లైంట్ చేస్తుంటే నువ్వేమో వద్దని ఆపేస్తున్నావు. నీలాంటి తింగరిదాన్ని ఇంతవరకు చూడలేదు. నీ ప్లేస్లో గనక నేనుంటే ఈ పాటికి షాప్ మొత్తం ఖాళీ అయిపోయేది అని తల కొట్టుకుంది రజిత. అందుకే ఇంకా నీకు పెళ్లి కాలేదు. నిన్ను కదిలిస్తే కోట్లు కూడా క్షణాల్లో షాపింగ్ పేరుతో హారతి కర్పూరం చేస్తావని భయపడి పెళ్లి కొడుకులు నీకు దూరంగా ఉంటున్నారు అని వెటకారంగా అన్నాడు సాగర్. ఆ మాటకి ఉక్రోషం వచ్చిన రజిత నోరు తెరిచి ఏదో అనబోతూ ఆఖరి నిమిషంలో సాగర్ స్థాయి గుర్తొచ్చి ఆగిపోయింది. ఆమె ఉద్దేశం అర్థమైన సాగర్ సన్నగా నవ్వుకుంటూ, ఇన్నాళ్ళు సందు దొరికితే చాలు నా మీద నోరేసుకుని పడిపోయేదానివి కదా, ఇప్పుడెందుకు మ్యూట్ అయ్యావ్ అని అఖిల వైపు చూసి సైగ చేశాడు. దాంతో అసలు విషయం అర్థం చేసుకున్న రజిత, ఏదో ఇప్పుడు మీ ఆవిడ ముందు మీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదని రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. వద్దంటే చెప్పండి, ఇప్పుడే మానేస్తాను. నాకు మరీ మంచిది అని సందేహంగా చూస్తున్న అఖిలకి ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పింది. ఆ ఇద్దరూ ఆపకుండా మాటకి మాట అనుకుంటూ ఉంటే విసుగెత్తిన అఖిల, ఇక ఆపుతారా? మీ ఇద్దరి మధ్య గొడవలు చూసి నాకు తెలియని విషయం ఏమైనా ఉందేమో అని భ్రమపడ్డాను. కానీ మీరిద్దరూ ఎప్పటిలాగే కొట్టుకుంటున్నారు. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు అని గట్టిగా అరిచింది. అఖిల నుండి తమకి కావాల్సిన రియాక్షన్స్ రావడంతో సైలెంట్ అయిన వాళ్ళు జ్యువెలరీ చూడడం మొదలుపెట్టారు. ఇంతలో అఖిలకి ఒక నెక్ సెట్ బాగా నచ్చడంతో మెరిసే కళ్ళతో రజితకి అది చూపించింది. హా, చాలా బావుందే, నీకు బాగా సూట్ అవుతుంది, తీసుకోవచ్చు కదా అని అంది రజిత. హలో మేడం, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి జ్యువెలరీ కొనే రేంజ్ కాదు. ఇప్పుడిప్పుడే సాగర్ జాబ్లో నిలదొక్కుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. స్టే ట్యూన్ టు పాకెట్ FM.